గైస్ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినట్లే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. వీడియో నోటిఫికేషన్ అయితే వస్తాయి గైస్. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నీ గురించి ఛానల్. గైస్ ఈరోజు వీడియో టాపిక్ గురించి చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ప్రివ్యూడ్ అయితే చూడండి. ఒకసారి ప్రివ్యూడ్ అయితే చూడండి గైస్. ఎందుకంటే సాంగ్ ప్లే చేస్తే కాపీరైట్ వచ్చే ప్రాబ్లం అవుతుంది. మీరు చూస్తున్న ఈ ఫుల్ ప్రివ్యూ వీడియో ఫుల్ సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేశాను. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఫుల్ ప్రివ్యూ అయితే అప్లోడ్ అయితే చేశాను. అక్కడి నుంచి అయితే మీరు అయితే ఫుల్ సాంగ్తో ఫుల్ ప్రివ్యూ అయితే చూడండి గైస్. ఓకే, మీరు ఇటువంటి లిరికల్ వీడియో ఎడిటింగ్ మీ ఫోటోస్ని పెట్టి కూడా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో చూసిన విధంగా మీ ఫోటోస్ని పెట్టి కూడా అటువంటి లిరికల్ వీడియో ఎడిటింగ్ చాలా అంటే చాలా సింపుల్గా అయితే మీ మొబైల్లో మీ ఓన్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలో ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ దగ్గర అయితే ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి ఎలర్ట్ మోషన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే వాటర్ మార్క్ అయితే వస్తుంది. వాటర్ మార్క్ లేని ఎలర్ట్ మోషన్ యాప్ మీకు కావాలి అంటే వెంటనే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని క్లిక్ చేసుకుని టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఒకవేళ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఓపెన్ కాకపోతే మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేసుకొని సెర్చ్లోకి వెళ్ళి బన్నీ గురుజీ అని సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే వస్తుంది. ఆ ఛానల్లో పైన పిన్నెడ్ మెసేజ్లో వాటర్ మార్క్ లేని ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి అయితే ఎలర్ట్ మోషన్ యాప్ లింక్ని క్లిక్ చేసుకొని ఎలర్ట్ మోషన్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి గైస్. ఓకే, మీ దగ్గర అయితే ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఉంటే మీరు స్టార్టింగ్లో చూసిన విధంగా మీ ఫోటోస్ని పెట్టి కూడా అటువంటి లిరికల్ వీడియో ఎడిటింగ్ ఓన్లీ 1 minute అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలో ఏం చేయాలో చెప్తాను. ఆ వీడియో కావాల్సిన మెటీరియల్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను గైస్. ఓకే, ఆ వీడియో కావాల్సిన ప్రెజెంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రెజెంట్ లింక్ని క్లిక్ చేసుకొని ఎలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ ప్రెజెంట్ లింక్ అయితే లింక్ని క్లిక్ చేసుకొని ఎలర్ట్ మోషన్లోకి అయితే ప్రెజెంట్ లింక్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఎలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. ఇక్కడైతే ప్రాజెక్ట్స్లోకి వెళ్తే మీరైతే ఇంపోర్ట్ చేసుకున్న ప్రెజెంట్ అయితే ఇక్కడ కనబడుతుంది. ప్రెజెంట్ బై బన్నీ గురుజీ అని ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఎవరు ఫోటోని పెట్టి అటువంటి లిరికల్ వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకొని ఆ ఫోటోని అనేది లాస్ట్ వరకు నేను ఇచ్చిన ప్రెజెంట్ ఎంతవరకు ఉంది అంతవరకు అయితే ఈ ఫోటోని కూడా లాస్ట్ వరకు అయితే ట్రాక్ చేసుకొని స్టార్టింగ్కి అయితే వచ్చండి. లాస్ట్లో బన్నీ గురుజీ అనే లేయర్ అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా డౌన్లో థర్డ్ లేయర్. ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఆ లేయర్ కొన్ని ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. చేసుకున్నాకైతే బ్యాక్ అయితే వచ్చండి. ఫస్ట్ మీరు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని అక్కడ కాపీ చేసుకొని ఎఫెక్ట్స్ అయితే అక్కడైతే పేస్ట్ చేయండి. మీరు ఎవరి ఫోటోని పెట్టి వీడియో ఎడిట్ చేయాలనుకున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. లాస్ట్లో బన్నీ గురించి లేయర్ ఉంది కదా థర్డ్ లేయర్, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని డిలీట్ సింబల్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఎవరి ఫోటోని పెట్టి వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా, వాళ్ళ యొక్క ఫోటోని అయితే కిందకి ఎలా స్క్రోల్ చేయండి. డిస్ప్లే మీద చూస్తున్నారు కదా, ఎలా ఆ ఫోటోని ఎలా కింద స్క్రోల్ చేస్తాను అలా స్క్రోల్ చేస్తే మీకు అయితే ఒక షాడో అయితే యాడ్ అవుతుంది. మీ ఫోటోకి అయితే ఒక షాడో యాడ్ అవుతుంది. ఇప్పుడు లిరికల్ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లిరికల్ వీడియో అయితే లింక్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న వీడియోని డౌన్లోడ్ చేసుకున్నాక బ్లెండింగ్ ఆపోజిట్లోకి వెళ్ళి లైటీలోకి వెళ్ళి స్క్రీన్ ఎనేబుల్ చేస్తే ఆ లిరిక్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. ఇప్పుడు మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ అయితే వచ్చేయండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్స్లోకి అయితే వెళ్ళండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్స్లోకి వెళ్ళాక ఆ లిరిక్స్ అనేది కిందకి వెళ్ళి నేను ఎక్కడ సెట్ చేస్తానో అక్కడ పెట్టుకోండి. మీరు మీ ఇష్టం, లేకపోతే మీ ఇష్టం. ఓకే, నేనైతే కిందకి వెళ్ళి స్క్రోల్ చేసుకోండి. కిందనైతే ఇలా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ లిరికల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను గైస్, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. ఓకే, సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ అయిపోయింది. సెట్టింగ్స్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేస్తే మీరైతే ఎక్స్పోర్ట్ అయిపోయి మీ గ్లాజర్లోకి అయితే సేవ్ అయిపోతుంది గైస్. ఓకే, స్టార్టింగ్లో చూసిన విధంగా అయితే మీ ఫోటోస్ని పెట్టి కూడా సింపుల్గా అయితే ఎడిట్ అయిపోతుంది.